జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం కుల మత ప్రాతిపదికన దారుణమైన రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్: అవినీతి, దోపిడీ, రెడ్ బుక్. ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు నోట్లోంచి అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే, వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా రియాక్షన్ ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు, 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14, 16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఈ రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనే దానికి చెప్పడానికి ఇది ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం. గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయినా, రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే
మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. 4 రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళటికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం. లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండగానే మళ్ళీ ఈసారి మళ్ళీ రెండో ఏడాది మళ్ళీ సేమ్ పరిస్థితి మళ్ళీ రిపీట్. రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఒక కేజీ మామిడి పండు పండించడానికి రైతుకు దాదాపుగా 15 రూపాయలు కాస్ట్ వస్తుంది. అలాంటిది ఇవాళ రెండవ ఏడాదిలో ఇవాళ తోతాపూరి మామిడికాయలు రైతులు అమ్ముకుంటా ఉన్నది 5 రూపాయలు కూడా రావడంలా. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి 5 రూపాయలు కూడా కొనుగోలు చేయడంలా. ఇదే మాదిరిగానే ధరలు పతనం అవుతాయని చెప్పి పతనం అవుతా ఉన్న పరిస్థితులు ఉత్పన్నం అయ్యి కాక మునిపే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని 1,30,000 టన్నులు తోతాపూరి మామిడికాయలు కొనుగోలు 17 రూపాయల 50 పైసలకు 17.5 రూపీ పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ MIS కింద అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, PDPS కింద అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి అడుగులు వేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు జూన్ 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, జూన్ 25వ తారీఖున వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే స్పందించడం, మామిడి కొనుగోలుకు సానుకూల స్పందనతో 17 రూపాయల 50 రూపాయలు ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఆయన పెట్టడం అన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికి నిద్రలేలా. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతూ ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. మన రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్న సంగతి చంద్రబాబు నాయుడు కంటికి కనపడతా ఉన్నా ఆయనకు మెలకు రాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా కుమారస్వామి మాదిరిగానే ఆయన ఎన్డీఏలో భాగం, ఈయన మంత్రులు అక్కడ ఎన్డీఏలో భాగస్వాములు. అయినా కుమారస్వామి గారేమో జూన్ 24నే లేఖ రాస్తారు, జూన్ 25వ తారీఖునే పాజిటివ్ స్పందన వస్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.